వచ్చినాడు ఈ తాగుపోతే సచ్చినోడనా పొద్దుగాలు పోయినాడు యాడ తిరుగుతుండో ఏమో ఓలు మావా ఓ సాములారా ఓ మహారాజు గారా నా మొగుడు భర్త పెనిమిటి ఆయన్ని చూసినారంట మీరా ఏం మాట్లాడే యా సామె మొగుడు భర్త ఆయన పేరు నలుగురు మొగుడు నీకు నలుగురు అంటే నలుగురు కాదులే అయ్యా అంటే నాకు ఎప్పుడు ఎట్ట అనిపిస్తే అట్ట పిలుచుకుంటా సామె అట్ట పిలుస్తావా ఎలా పిలుస్తావు ఓ సామె మీ అందరికి పెట్టడం మర్చిపోయి ఉండారయ్యా ఏం పెడతావు పెట్టడం మర్చిపోయి ఉండా సామె ఏం పెడతావు తల్లి నువ్వు ఓ సమ్మ మా పెనిమిటి వచ్చి పెడితే పెట్టించుకుంటా కానీ నేను పెడితే పెట్టుకోరా పెట్టు ముందు గడ్డం పెంచుకొని ఉన్నాడు ఓ సాములారా నేనా పెడతా సామ దండాలు కదంటే దండాలా ఓ సాములారా ఎవరు నువ్వు సాములారా అందరికి దండమయ్య అయ్యలారా అది గొల్ల పిల్లనయ్య సాములారా నేను మనస్తురాలనయ్య అయ్యలారా అది గొల్ల పిల్లనయ్య మనస్తురాలనయ్య అయ్యలారా చిన్న సాములారా పడచో నోయ్యలారాను పోగల కోడలనయ్యా ఓవయ్యలారానే అందమైన చిన్నదాన్ని కోసాము చూసినారా కోసాము మాంసం కావాలంట చెప్పని బట్టదయ్యా కోసాము మొత్తాన్ని చూసిన రసాములారా చూసిన అయ్యలాగా మొత్తాన్ని చూసి
కాపురానికి లాక్ అయినోడు కాదని నేను ఆ పనికి ఈ పనికి పోయి ఆ కాపు కాడు ఈ కాపు కాడికో పోయి ఏదో ఒక పనులు చేసి అంత ధాన్యము అన్ని మేర గింజలు పెట్టించుకొని వస్తా సామె. ఇటు పెళ్ళయిందా నా మొగుడు ఏనాడన్నా నన్ను పట్టించుకుంటున్నాడంటయ్యా. ఒక ముద్ద ఎప్పుడైనా కలిపి నోట్లో పెట్టి ఎరుగుదురా. ఎన్నాళ్ళు సామి కాపురాలు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు కాపురాలు చలో చలో మన పోదాం ఎన్నాళ్ళు కాపురాలు కపురమంతా కరువుల సంత జీవితమంతా కులవంతా కపురమంతా కరువుల సంత జీవితమంతా కులవంతా సారా ఎన్నాళ్ళు ఇంటికి వస్తే ఏమన్నడిగితే ఎరగదంతడు ఎన్నాళ్ళు వాళ్ళ సామె నా పెనిమిటి అట్టా అంటాడంట తెలుసా? ఎలా ఉంటాడు ఏనట్టన్నా అంటే నా పెనిమిటి మంచి గట్టోడే కూసోక పని మీద కూసున్నాడే అనుకో. కూసోక పని మీద కూసున్నాడే అనుకో. వాళ్ళు ఏమో మిషన్ ఆడిచ్చినట్టు ఆడిస్తుంటాడు. మిషన్ ఆడిచ్చినట్టేనా అంత స్పీడు యాంటిదే ఏది నువ్వు చెప్పి నాకు అర్థం కాలేదు. లాక్కపోయా ఏడకు పోయినవా? నేను ఇక్కడ కావాలి లాకపోయినా మైండ్ అట్టు కాదయ్యా. మా ఓడు పని చేయుడు చెప్పులు కొట్టడం మొదలు పెట్టాడు అనుకో. వచ్చమ్మ రోజుకు 25 జతలైన గుట్టి పెడతాడా? అవునా? ఓలి మావా ఓరి సచ్చినాడా పోయాడా? ఓ ముత్యా నీకు ఏడ వినబడుద్ది? అదే ముత్తే ఇంట్లో తినటానికి ఇత్తలు లేవు కానీ పెద్ద రోడ్ల మీద తిరుగుతున్న పెద్ద అది కాదు కదా ముత్తే. నేను బజార్లో వస్తా ఉంటే అందరూ చెప్తా ఉన్నారే నే ముత్తే ఏ ఊరి దగ్గరైనా గుచ్చుకుంటుందంట. అదే ముత్తే ఏందా పెళ్లి గుచ్చుకునేదా? గుచ్చుకునేది అంది మావా. కూర్చుపోయాడు. అబ్బే మాస్టరా నేను బజార్నా వస్తుంటే ఏరే ముత్తే మీ ముత్తే కక్క నువ్వేం బజార్లో తిరుగుతా ఉన్నావు. నీ ముత్తే వచ్చే వాళ్ళే పోయే వాళ్ళే గుచ్చుకుంటా అంటుందా? ముత్తే సరే గానా గుచ్చుకుంటావు గానా ఇంట్లో విత్తులు లేకపోతే నేనేం చెప్పానండి ఇక
అని చెప్పుండవా ముత్య నేను పోయేటప్పుడు చెప్పాను కదా ఆ వాయిల్ రామయ్య గారు ఉన్నారా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు పెడతారని చెప్పాను కదా. నువ్వు చెప్పుండవా నువ్వు చెప్పినవని ఆ రామయ్య గోరు దగ్గరికి మేర గింజలు కానీ పోయినా మావా పోతే పోయినానా పోయి ఓ రామయ్య గోరా నీ దగ్గర మేము మొగుడు పిల్లలు చాలా ఏళ్ళ నుంచి నీ దగ్గర చాకరీ చేస్తుండము మా ఇంట్లో నోకలు లేవు అని మేర గింజలు పెడితే ఎత్తుకుని పోయి వండుకుంటా సామి అన్న. ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడా ఓ ముత్యా నేను ఎగసాయం ఎత్తేసి 7 ఏళ్ళు అయ్యింది నేను ఇప్పుడు అసలు ఎగసాయమే చేయట్లేదు ఆ నాగలు అసలు పట్టుకోవట్లేదు నీకేడ తెచ్చి పెట్టేది అన్నాడు మావా. ఆయన చేరే పట్టుకోకపోతే పట్టుకోలేదు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా పెద్ద అబ్బాయి వాళ్ళ అబ్బాయి పేరు చెప్పలేదంటే ఆయన. వాళ్ళ అబ్బాయి కాడికి చెప్పలేదు కానీ నేను పోయి ఓ సామె ఎవరు రామదాస్ దగ్గర ఆయన ఏం చెప్పాడు. ఆయన అని చెప్పినాడా ఓ మా అయ్యే పెట్టలేకపోతే నేనేం పెడతాను ఉన్న 1-2 సామాను కూడా కడిగి మొచ్చు మీద పెట్టుకున్నాను నీకు నేనే పెట్టేది అన్నాడు మామ. అవునా? అందుకని ఆ నుంచి పెద్ద కాపు కోరి దగ్గరికి పోయినా. అవునా? ఆయన పేరా వెంకటేశ్వర్లు పెద్ద కాపు కాడికి పోయినా. ఆడికి పోయినానా పోతేనా ఆయన నేను అటు పోయి పాంగులోనే అవి 2 అట్టా పుట్టుకొని సొత్తా ఉన్నాడు మావా. అవే ముత్య 2 పట్టుకుని చూస్తా ఉన్నాడా? నువ్వేం చేస్తున్నావే పట్టుకుంటే? నన్ను కాదు మావా ఆ దారి బంధరాలు 2 అట్ట పట్టుకొని ఈ ముత్తు వస్తుందా లేదని తొంగి చూస్తున్నాడు. అదే ముత్తే తిప్పుతా నన్ను ఏదో లోతుగా ఆలోచిస్తా ఉన్నావే. ముందుగా చెప్పొచ్చు కదా. ఆయన 2 పట్టుకున్నాను. అయితే చూసినాడా నేను పోయి ఓ సామె అని మేరకు నీళ్ళు పెడితే పోయి వండుకుంటా సామె అన్న. ఆయన అన్నాడు నేను ఎగసాయం అయితే చాలా రోజులు అయింది కదా సరే నువ్వు కాబట్టి మా దగ్గర పనికి వస్తుండవు కాబట్టి ఎట్టో కట్ట చేసుకొని ఇక మధ్యాహ్నం అయితే పెడతాను ఇప్పుడైతే నేను పెట్టలేను అన్నాడు. మధ్యాహ్నం ఎందుకు పెడతానన్నాడే? అంటే ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు మావా ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెడితే వాళ్ళ ముందు పెడితే ఏదైనా తొగులు ఆడుతారని మధ్యాహ్నం అయితే గుడికి పోతారు పిల్లలు బడికి పోతారు నువ్వు మధ్యాహ్నం రా పెడతా అన్నాడు. సరే అని మధ్యాహ్నం పోయినానా ఎదురుగా వచ్చి ఇటు నడోగిట్లో నుంచి వస్తుండవు అటు దొడ్డు ఆకుల నుంచి వెనక నుంచి రమ్మన్నాడు. అంటే మనం మాది గొల్లం కదా మావా నట్టింట్లో నుంచి పోతుంటే ఊరుకుంటారా? వాళ్ళెందుకు ఊరుకోరా? కాకపోతే వాళ్ళు ఏదో ఆలోచించా దొడ్డనక రమ్మన్నారు నిన్న. అందుకని దొడ్డాకి నుంచి పోయినానా పోతే ఇంట్లోకి పోయి తీసుకుపోయినాడు. రూమ్ లోకి తీసుకుపోయి అప్పుడు నన్ను ఒకటి అడిగినాడు మావా. ఏందడిగాడే? ఓ ముత్యా నువ్వు ఇంట్లోకి వచ్చి ఉండవు నేనైతే నిన్ను ఒకటి అడగతుండా నువ్వు చేత్తవా చేయవని అడిగినాడు. అంతలకి నువ్వేమన్నావు ముత్యా? ఓ సామ నాకు హీలైంది అయితే చేస్తాను హీలు కాకపోతే చెయ్యనన్నా. మళ్ళీ ఆయన ఏమన్నాడు? ఆయన ఏమన్నాడంటే ఓ ముత్యా నాకైతే ఈ మధ్య లెయ్యిట్లా అసలు లెయ్యిట్లా నువ్వు లేపుకుంటే పెట్టి పంపుతా అన్నాడు మావా. నువ్వు లేవనోళ్ళ దగ్గరే పోతున్నావు కానీ ముత్య లేచే వాళ్ళ దగ్గర పోయావంటే. అయితే నేను అన్నానా ఓ సమయం మగోడికి నీకే లేకపోతే ఆడదానికి నాకెట్ట లేసిద్ది అన్న. అయితే ఆయన అన్నాడు సరే నువ్వు ఒక చెయ్యేసి చూడు లేస్తే పెట్టి పంపుతా అన్నాడు. సరే ఆయన మావా అప్పుడు దాకా లేకుండా ఉండింది కదా ఓలి అమ్మ నా చెయ్యట తగిలిందో లేదో గానీ రొయ్యలు లేసి కూర్చుంది. ఏంటి లేచి కూర్చున్నదా? ఏంటిది మావ లేచేది 50 మానికల బత్త తిప్పుతా. అదే నేను ఇంకా ఏదో అనుకున్నానే ముత్య. సరే కదా అవి వండి పెట్టావంటే ఏంటి మావ వాళ్ళు పెట్టిందా? అది సరేగానే నీ దగ్గర అది వాసన వస్తుంది ముందు వాసన. ముత్య నా దగ్గర వాసన ఈ రోజే చూసినావంటే నువ్వు నాకు రాత్రి అని చెప్పుండవు. రాత్రి చెప్పింది అప్పుడుగా అదేసి ఉన్నప్పుడు కదంటే అని చెప్పిందే. అంటే మందు తాగినోడు కోతలు మందు తాగినోడు కోతలు తెల్లారైతే ఏముంటది? అమ్మో అన్ని ఉత్తే కదంటే ఉత్తే. అదే ముత్తే. ఓరి మావా మామ కక్క మామ మామ
బతుకులు ఉన్నాము నలిసైనా లేదే సంత కాదనా సంతనంటే సంత కలిగిన ఒళ్ళు ఎంది మామ పల్లె గుంపులు తిరిగింది ఒళ్ళు ఎంది మామ పల్లె గుంపులు తిరిగింది కళ్ళు ఎర్రగా పెట్టాయంటే చాలు మామ నాతో సరసమాట రాకు సంగటి ముద్దల మింగటమే నా ముద్దు ముచ్చటేది నాతో ముద్దు ముచ్చటేది పిల్లోడు కలిపి వచ్చిందే అబ్బే ముత్తే ఆలుపు రాక ఏమొచ్చిందే ఊతవాయలేస్తే సాయంత్రం దాకా బజార్లు ఎంబడబడి తాగుతా ఉంటే ఇంకా ఏమొచ్చిందే ఇదే సరేగానే కలుపు తప్ప ఆమె రాజులే మావా అబ్బే ముత్తే నిన్ను చూస్తా ఉంటే నాకు అక్కడ పోతుంది కానీ ఎక్కడికి అక్కడ పోద్దే ముత్తే సరేగానే మావా ఆయన ఊరే బెమ్మం గొరసావంట జరిగాయన్నీ చదువుతుండంట జరగబోయాయన్నీ చదువుతుండంట జరుగుతున్నాయి గోడ చదువుతున్నాడంట నువ్వు పోయి మావా నువ్వు పోయి సంతానం అడిగిరా మామ మనకి ముత్తే మనకు పిల్లలు లేరు కదయ్యా తప్పకుండా అడుగొస్తాను ముత్తే నీకు సంతోషంగా ఉంటే పాడు లేదంటే కట్ చేసుకొని పో అక్కడికి వెళ్ళే మన ఈర బ్రహ్మం గారి స్వామి దగ్గరికి వెళ్ళా మన సంతానం గురించి అడిగొస్తాను అడిగొద్దు గాని ఇంటికి వస్తే సంగటి కూడి పెడతాను తినిపోదు మావా ఓ మావా నడకల్లో కదమ సింగపు అడుగులు చిన్నవాడ మేనిలో పసిడి వన్నెల మెరుపులు మెరుపులు రా 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 కట్టయ్య మామ మామ
శరీరములలో దర్శించు మూర్తులను మనం ఈ శరీరం నందు చూడగలము నాయన. అటులనా మహాత్మా? నాయన సిద్ధ స్వామి, ఈ శరీరం నందు మూర్తులను దర్శించు విధానము తెలిపేదను. సావధాన చిత్తుడవై ఆలకింపము నాయన. అటులనే స్వామి. నాయన సిద్ధ మహాత్మా, ఉదస్థానమున ఆధార చక్రమునందు గణపతి గలడు. గృహ్యస్థానమున స్వాదిష్ఠనామ చక్రమునందు బ్రహ్మయుండును. నాభిస్థానమున మణిపూర్వక చక్రమునందు మహావిష్ణువు ఉండును. హృదయస్థానమున అనాహత చక్రమునందు పరమాత్మయుండును. కంఠపాదమున విశుద్ధ చక్రమునందు శివుడు ఉండును. కపాలమ్మున సహస్రార చక్రమునందు కోటి సూర్యుల కాంతులచే వెలుగొందు ఆ సద్గురుమూర్తి అందును నాయన. అటులనా మహాత్మా? నాయనా సిద్ధ స్వామి, నాకు యోగనిష్ఠా సమయము ఆసన్నమైనందున ఈ దినమున జ్ఞానబోధ ఆపి మరొక దినమున నీకు కొంత జ్ఞానమును బోధించదను. పదనాయన. అటులనే మహాత్మా. దేవుళ్ళంతా మనుషుల్లో ఉన్నారా? బ్రహ్మం గారి స్వామి చెప్తా ఉంటే నేను విన్నాను. అలాగైతే నా ముత్య బాగా గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటుంది. నా ముత్తును కోసే మా దేవుళ్ళ చూస్తా. బ్రహ్మాండమైన ఆది మంత్రము మన బ్రహ్మం గారు చెప్పినది వేద మంత్రము. మన బ్రహ్మం గారు చెప్పినది వేద మంత్రము. నిండు చెరువు బాలన్నీ చేపలన్నీ తెగా ముంగే బ్రహ్మాండమైనది ఆది మంత్రము. నిండు బావినీలను ఒక్కడ తెగతోడును బ్రహ్మాండమైనది. మా ముత్య బాగా గుర్రబట్టి నిద్రపోతూ ఉంటుంది. మా ముత్తుని కోసే దేవుళ్ళ చూస్తా. అయ్యో, ఇడు పొద్దుగాల పోయినాడు. ఏ చావు కొత్తడో ఏమో. నాకేమో పుల్లికి నిద్ర వస్తుంది. నేను పడుకుంటానా? ఏ చావు కొత్తడో ఏమో.
కట్టుకున్న నా భార్యను కత్తితో తెగదాచుకుంటే వారి పాపిష్టు దేవుడా, నిన్ను ఇదే కత్తితో తెగ నరికి కూడా నా ముత్తు దగ్గరకు పంపించగలను.